ఎవరు తుడవాలా? మరి అది అట్లే వదిలేసిపోయాను. అది పడ్డప్పుడే కదమ్మా తుడవాలి. ఇంట్లో అయితే అట్లే వదిలేసి రేపు తుడుస్తాను వదిలేస్తావా? ఇదంతా పాకురు పట్టింది మొత్తం. రోజు క్లీన్ చేస్తే ఎందుకు పాకురు పడుతుంది? మన ఇంట్లో అయితే పాకురు పడుతుందా? అసలు నువ్వేం పని చేయడానికి ఉన్నావు ఇక్కడ? ఊపిరి ఆడట్లే ఇలా డోర్లు తీస్తే. ఎన్ని కంప్లైంట్లు తెలుసా? డ్యూటీకి వస్తున్నారా లేకుంటే ఇంకేమైనా చేయడానికి వస్తున్నారా? మీరు 10:30 11 గంటల దాకా తాళాలు వేసి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ? మీ పని మీరు చేసుకోవడానికి పంచాయతీలు పెట్టుకుని మీరు యువత వాళ్ళ మీద రుద్దుతారా? మా గ్రూప్ మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్ లో మీకు ఇక్కడ వచ్చినాయి అనగానే వచ్చి తీసుకుంటే ఒకరు తీసుకుంటే ఇంకొకరికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఏమున్నా లెక్క చూపిస్తున్నారు, వాళ్ళ ఖాతాలు వేసేసుకుంటున్నారు అంతే. ఆయమ్మ ఉన్నారు కదా, ఆయమ్మ వచ్చి లాకొచ్చి ఆమె దగ్గర పెట్టుకుంటుందంట. ఆమె ఇంట్లో గ్యాస్ అయిపోయినా ఇన్నే వంట చేసుకుంటుందంట. ఈవినింగ్ అయ్యేసరికి ఆమె వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇక్కడ గుడ్లు వండుకొని తినడము, పాలు వాడుకోవడము, వాళ్ళ ఇంట్లో ఇల్లు లాగా మొత్తం ఇంకా ఏమంటారు కాపురం ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు మొత్తానికి. మాకి అంత మీరు ఏంటి లీనియస్ ఇచ్చిండ్రు. టీచర్ చెప్తే ఆమె వినదంట. మొత్తం అసలు మెయింటెనెన్స్ లేదు. అసలు ఎట్లా పాకురు పట్టి ఉన్నాయి, మొత్తం హాల్ అంతా పాకురు పట్టింది, మొత్తం నీసు వాసన. ఇక్కడ చిన్న స్టెక్ ఉన్నదని ఏం చేస్తారో చేయాలి. డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలి ఉండాలి అంతే. లేకుంటే వీళ్ళు వినేటట్టు లేరు.